నన్ను చూసిన కుటుంబం ఎప్పుడు కూడా ఎవరు ఏ ఒక్కరు కూడా అడగలే. కానీ ఈనాడు మేము అడిగాం, చెప్పాం. ఇకపోతే విజయనగరం జిల్లాలో ఏదైతే గత ఎన్నికల్లో 9 స్థానాలకి 9 స్థానాలు కూడా ఎరస్టోర్ విజయనగరంలో మా పార్టీకి విజయం చేకూర్చారు. మళ్ళీ కూడా అదే విశ్వాసంతో ఈసారి కూడా గెలిపిస్తారనే దృఢ నమ్మకంతో ఉన్నాం. 5 సంవత్సరాలు ఈ జిల్లాలో ఉన్న ఏ అవసరం ప్రజలకి అవసరాలు తీర్చాం. విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ సంక్షేమ కార్యక్రమాల్లో దళాలు లేకుండా, మధ్యవర్తులు లేకుండా, అవినీతి లేకుండా అన్ని కార్యక్రమాలు చేశాం. అదే నమ్మకంతో మళ్ళీ 9 స్థానాలు వస్తాయని దృఢ విశ్వాసంతో ఉన్నాం. ప్రజలు కూడా పెద్ద ఎత్తున నాకు ఓటును కూడా ఇచ్చారు. అనుకున్న దానికంటే 1-2% ఇంకా ఎక్కువ ఎన్నికల్లో ప్రజలు పాల్గొని పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, మా పార్టీ అభ్యర్థుల పట్ల, మా పట్ల అందరూ కూడా ఎంతో నమ్మకం ఉంచారు, ఆశీర్వదించారు. ఆ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే పార్టీ కార్యకర్తలు కూడా జిల్లా వ్యాప్తంగా చిన్న పెద్ద అని కాకుండా అందరూ కలిసికట్టుగా ఒకే మాట మీద మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, మళ్ళీ ఒక మంచి పరిపాలన అందించాలి అని కార్యకర్తలు అందరూ కూడా ఒకే మాట మీద కంఠోపాయంగా అందరూ కృషి చేశారు. వీళ్ళ గ్రామంలో ఉన్న కార్యకర్తలు గౌరవించాం, గ్రామస్థాయి నాయకులకి గౌరవించాం, ప్రజలకి గుమ్మం ముంగిటే పరిపాలన తీసుకొచ్చి అందించాం. వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి వ్యవస్థ ఎక్కడా లేదు. ఆంధ్ర రాష్ట్రంలోని ఈ 4 సంవత్సరాల దగ్గర ఈ కార్యక్రమాన్ని ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చిన అధికారులు, అనధికారులు అందరూ వచ్చి పరిశీలించి ఈ వినూత్నమైన ప్రయోగం ఎంతో బాగుంది, పరిపాలనకి ఇది సౌలభ్యంగా ఉంది, సూక్ష్మ స్థాయిలో ఇది బాగుందని చెప్పని అందరూ దాన్ని మెచ్చుకోవడమే కాకుండా ఆయా రాష్ట్రాలు అవలంబించడానికి ఆ కార్యక్రమాన్ని రూపొందిస్తున్న నేపథ్యం. అందుకే పూర్తిగా నేనైతే నమ్ముతున్నాను. ప్రతి గ్రామంలో 10,000 సెకండ్ సచివాలయాలే కాకుండా ఆర్బీకేలు, వాటితో పాటు వెల్నెస్ సెంటర్లు, ఆరోగ్య కేంద్రాలు, ఎక్కడ ఒక డాక్టర్ కూడా, ఒక పారామెడికల్ అసిస్టెంట్ కూడా ఖాళీలు అనేది లేకుండా పూర్తిగా కూడా ఎప్పుడు రాష్ట్ర చరిత్రలో జరిగిన విధంగా ఈసారి నింపడమే కాకుండా వారితో సకాలంలో వైద్యం అంది ఏర్పాట్లు చేశాం. ఇక విద్యలో అయితే ఏ రాష్ట్రం కూడా మన రాష్ట్రంతో సాటి రానిగా పోటీ పడుతున్న విధంగా ప్రాథమిక దశ నుంచి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ని పెట్టడమే కాకుండా ప్రొఫైల్ని బేసిక్ని 3వ తరగతిలోనే స్పోకెన్ ఇంగ్లీషు, లెర్నింగ్ ఇంగ్లీషు మరి ఆ స్కూల్లో ఏర్పాటు చేయడం, పోటీ పరీక్ష పెట్టడం, దాంతోపాటు 7-10 తరగతుల్లో ప్రైమరీ టెస్ట్ కూడా ఏర్పాటు చేయడం,
దాంతోపాటు విద్యాకాలం కానీ విద్యా దీవెన కానీ లేదు జగనన్న గోరుముద్ద కానీ ఈ కార్యక్రమాలు సామాన్య ప్రధానికి అందించి చదువుకునే వెసులుబాటును కల్పించడం, 1000 స్కూల్లో సిబిఎస్ సిలబస్ని ఒకేసారి రాష్ట్రం హై స్కూల్లో వాటితో అనుసంధానం చేసి మరి ఏర్పాటు చేయడం, దేశమంతా కూడా ప్రపంచమంతా కూడా కంప్యూటరైజేషన్ విధంగా దూసుకుపోతున్న తరుణంలో ప్రతి క్లాస్ రూమ్లో కూడా స్మార్ట్ టీవీస్, ఇంటరాక్టివ్ ప్యానల్స్ పెట్టి వారికి విద్యాబోధన చేయడం, 8th క్లాస్ నుంచే మా పిల్లలకి ఐప్యాడ్స్ ఇచ్చి అందులో బైజూస్ కంటెంట్ని సిలబస్ నుంచి లోడింగ్ చేసి వాళ్ళు నేర్చుకుని ఏర్పాటు చేయడం, ఇవన్నీ ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు. హైయర్ ఎడ్యుకేషన్లో అయితే డిగ్రీలోనే ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఫైనల్ ఇయర్లో ఇంటర్న్షిప్లో మినిమం 6 నెలలు కంపల్సరీ చేయడం, విదేశీ విద్యకు వచ్చి ఇంతకుముందు అరకొరకు కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టాప్ యూనివర్సిటీలో 100 యూనివర్సిటీలో సీట్ వస్తే 1,25,00,000 రూపాయల వరకు అబ్బాయికి ఖర్చు అయితే 1,25,00,000 రూపాయలు కూడా 1,20,00,000 కూడా ప్రభుత్వం వాళ్ళకి రియంబర్స్ చేసే విధంగా విధానం రూపొందించడం ఇస్తున్న నేపథ్యం. అంతేకాకుండా ఎడెక్స్ సంస్థ ఒప్పందం చేసి ప్రపంచంలో ఉన్న టాప్ 100 యూనివర్సిటీస్లో ఎవరైనా ఆన్లైన్ ఎగ్జామ్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ పూర్తి చేసిన అయిన తర్వాత ఆయా యూనివర్సిటీలో హార్వర్డ్ కానీ కేంబ్రిడ్జ్ కానీ